అస్థిపంజర వ్యవస్థ. అస్థిపంజరము మన శరీరానికి ఊతం ఇచ్చే ఎముకల గూడు. ఇది 206 ఎముకలతో, మృదులాస్థితో, స్నాయువులతో తయారై ఉంటుంది. అస్థిపంజరం శరీరంలోని ముఖ్య భాగాలన్నిటినీ సంరక్షిస్తుంది. ఇది కండరాలకు ఊతమిచ్చి మనం నడవటానికి సహాయపడుతుంది. అస్థిపంజరంలోని కేంద్ర భాగాలు పుర్రె, వెన్నెముక, ప్రక్కటెముకలు. చేతులలోని పొడవైన ఎముకలు భుజం ఎముకలకు అతుక్కొని ఉంటాయి. కాలి ఎముకలు పంజరంలోని తుంటి ఎముకలకు అతుక్కొని ఉంటాయి. శరీరంలో అతి చిన్న ఎముకైన స్టెర్రప్ ఎముక 5 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. ఇది చెవి లోపలి భాగంలో ఉంటుంది. పుర్రె. ఇది తలలోని, ముఖంలోని ఎముకల సమూహం. పుర్రె ఫ్రాంటల్, టెంపొరల్, పరైటల్, ఆక్సిపిటల్ ఎముకలతో మెదడుని కప్పి రక్షిస్తుంది. మాక్సిల్లా లేదా పై దవడ ఎముక, అలాగే మ్యాండిబుల్ లేదా క్రింది దవడ ఎముకలు ముక్కు, నోరు, కళ్లకు రూపాన్నిచ్చి ముఖ కవళికలను ఏర్పరచడంలో సహాయపడతాయి. ఎముకలు. పెద్దలలో 206 ఎముకలు ఉంటాయి. అయితే కొంతమంది వ్యక్తులు ఒక జత అధిక ప్రక్కటెముకలు అధికంగా కలిగి ఉంటారు. వారిలో 208 ఎముకలు ఉంటాయి. మీ కాళ్ళు మరియు చేతులు 110 ఎముకలను కలిగి ఉంటాయి. ఇవి మీ శరీరంలో ఉండే మొత్తం ఎముకల సంఖ్యలో సగానికి పైనే. అప్పుడే పుట్టిన పిల్లలు 300 పైన ఎముకలను కలిగి ఉంటారు. అయితే వీటిలో చాలా మటుకు వయసు పెరిగే కొద్దీ కలిసిపోతాయి. ఎముకలు ప్రోటీన్లు మరియు మినరల్స్తో తయారవుతాయి. ఇవి మనకు తినే ఆహారం నుండి లభ్యమవుతాయి. ఎముకలలో 2 భాగాలు ఉంటాయి. బయటకు గట్టిగా ఉండే పొరను కాంపాక్ట్ ఎముక అంటారు. ఇది ఆస్టియోసైట్స్ అనే చిన్న నాళికలతో తయారై ఉంటుంది. ఈ గట్టి ఎముక క్రింద మెత్తటి ఎముక ఉంటుంది. దీన్ని స్పాంజి ఎముక అంటారు. ఇది ఎముక మజ్జను కలిగి ఉంటుంది. ఈ భాగం రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. అలాగే క్రొవ్వును కూడా నిల్వ చేస్తుంది. మన శరీరంలో అతి చిన్న ఎముక స్టెర్రప్ లేదా స్టేప్స్ ఎముక. ఇది చెవి లోపలి భాగంలో ఉంటుంది. ఇది కేవలం 2.5 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. శరీరంలో అతిపెద్ద ఎముక ఫీమర్ లేదా తొడ ఎముక. ఇది మీ పొడవులో పావుభాగం ఉంటుంది. ఈ ఫీమర్ శరీరంలో అతి బరువైన, అతి శ్రేష్టమైన ఎముక. ఎముకలు కదలగలవు, ఎందుకంటే వాటికి కీళ్లుంటాయి. కీళ్లు పలు విధాలుగా కదులుతాయి. ఉదాహరణకు మోకాలి కీళ్లు. వీటిని సినోవియల్ కీళ్లు అంటారు. ఎముకల చివర్లు మృదులాస్థితో కప్పబడి ఉంటాయి. ఇది నునుపుగా ఉంటుంది. అలాగే కీళ్లు ఒక రకమైన ద్రవాన్ని స్రవిస్తాయి. అదే సినోవియల్ ద్రవం. 2 ఎముకలు ఘర్షణ లేకుండా కదిలేందుకు ఇది సహాయపడుతుంది. కండరాలు సంకోచించి లేదా కురచగా మారి ఎముకలను కదుల్చుతాయి. చాలామంది 12 జతల ప్రక్కటెముకలను కలిగి ఉంటారు. ప్రక్కటెముకలు పొడవైన, వంపు తిరిగిన ఎముకలు. ఇవి వెనుక ఎన్నుముకకు అతుక్కొని, ముందు భాగంలో కొన్ని ప్రక్కటెముకలు ఛాతీ ఎముకకు మృదులాస్థి ద్వారా అతుక్కొని ఉంటాయి. ఇందులో పై 7 జతలను ట్రూ రిబ్స్ అంటారు, ఎందుకంటే ఇవి ఛాతీ ఎముకకు అతుక్కొని ఉంటాయి. తరువాతి 3 జతలు ట్రూ రిబ్స్లో ఆఖరుదానికి మృదులాస్థితో జతయి ఉంటాయి. వీటిని ఫాల్స్ రిబ్స్ అంటారు. ఆఖరి 2 జతల ప్రక్కటెముకలను ఫ్లోటింగ్ రిబ్స్ అంటారు, ఎందుకంటే అవి వెనక నుండి ఛాతీ భాగం వరకు ఉండవు. ఎముక దానితో సమాన బరువుగల ఇనప కడ్డీ కంటే 5 రెట్లు ఘనమైనది. ఎముకలలో జీవం లేదు అనుకుంటే మీరు పొరబడినట్లే. ఎముకల్లో 0.5% నీరు ఉంటుంది. ఎముక రక్త కణాలు, నాడులు కలిగి ఉంటుంది. ఎముక విరిగినప్పుడు దానికి అదే బాగుచేసుకునే శక్తి గలదు.
ఎముక కణజాలంలో ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. ఇవి ఎముకకు గట్టిదనాన్నిస్తాయి. కొల్లాజన్ అనే ప్రోటీను వాటికి వంగే గుణాన్ని ఇస్తుంది. ఎముకలు విరిగినట్లయితే దాన్ని ఫ్రాక్చర్ అంటారు. విరిగిన ఎముక బయటకు కనిపించినట్లయితే దాన్ని ఓపెన్ ఫ్రాక్చర్ అంటారు. ఫ్రాక్చర్ బయటకు కనిపించినప్పుడు చర్మం క్రింది ఎముకలకు ఎక్స్రే తీస్తారు. విరిగిన ఎముకలను కలపడానికి పిన్నులు లేదా సిమెంటు కట్టు ఉపయోగిస్తారు. స్నాయువు ఇది కఠినమైన తంతువులతో తయారైన పదార్థం. ఇది ఎముకలను కలపడానికి ఉపయోగపడుతుంది. మృదులాస్థి ఇది ఎముకల చివర్లలో పూతగా ఉండి ఎముకలు ఒకదానిమీదుగా ఒకటి కదిలినప్పుడు ఘర్షణ లేకుండా చూస్తుంది. కీళ్ళు రెండు ఎముకలు కలిసే ప్రదేశాన్ని కీలు అంటారు. కీళ్లు లేకపోతే అస్థిపంజరం బిగుసుకుపోయి ఉంటుంది. కీళ్లు వివిధ రకాలుగా కదలటానికి ఉపయోగపడతాయి. శరీరంలో మోకాలి కీలు అతిపెద్ద కీలు. ఇక్కడ మృదులాస్థి పరిగెత్తినప్పుడు గెంతినప్పుడు ఒక షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది. మానవ శరీరంలో తొడ ఎముక అతిపెద్ద ఎముక. ఇది దాదాపు 50 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. మీకు తెలుసా, మనుషులు జిరాఫ్లు మెడలో ఒకే సంఖ్యలో ఎముకలను కలిగి ఉన్నారని?